హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈ రోజు మన వీడియోలో కరకరలాడుతూ మంచి రుచిగా రాగి పిండితో చేసుకున్న జంతుకులను చూపించబోతున్నానండి. పిల్లలకి ఈ రాగి జంతుకులను స్నాక్స్ బాక్స్ ఇలా చేసి పెట్టాలే కానీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి బాక్స్ ఖాళీ అవ్వాల్సిందేనండి. ఇలా పిండి కలిపి చేయాలే కానీ మంచి రుచిగా వస్తాయండి. మరి లేట్ చేయకుండా ఈ రాగి పిండితో జంతుకులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక మిక్సింగ్ ప్లేట్ ని తీసుకుని అందులోకి 2 కప్పుల వరకు రాగి పిండిని వేసుకోవాలి. అలానే ఒక 1/2 కప్పు శనగపిండిని, అలానే ఒక 1/2 కప్పు వరిపిండిని వేసుకోవాలి. ఈ వరిపిండిని వేయడం వలన ఈ జంతుకులు క్రిస్పీగా వస్తాయండి. అలానే ఇందులో 2 స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ మీరు కారానికి బదులుగా పచ్చిమిర్చిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అలానే 1 స్పూన్ వాముని ఇలా అరచేతిలోకి వేసుకొని కొంచెం నలిపి వేసుకోవాలి. ఇలా వాముని వేసుకుని జంతుకులు చేయాలే కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎన్ని తిన్నా త్వరగా అరుగుదలకి వచ్చేస్తాయి. అలానే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అలానే 2 స్పూనులు తెల్ల నువ్వులను వేసుకోవాలి. అలానే ఇందులో తగినంత ఉప్పుని వేసుకోవాలి. ఇలా వేసిన తరువాత ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్లను కొంచెం కొంచెంగా తీసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం రాగి పిండితో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రా సాఫ్ట్ గానే పిండి అనేది కలుపుకోవాలి. మరీ గట్టిగా కలిపినా లేదా కొంచెం చపాతీ పిండిలాగా గట్టిగా కలిపినా జంతుకుల్లా వేసేటప్పుడు విరిగిపోయినట్టుగా వస్తాయి. కాబట్టి పిండిని ఎక్స్ట్రా సాఫ్ట్ గా కలిపి తీసుకోవాలి. ఇలా కలిపాక పిండిని నానబెట్టని అవసరం లేదండి, వెంటనే జంతుకులను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలానే నేను ఇక్కడ జంతుకుల్లా చేయడానికి 3 హోల్స్ ఉన్న ప్లేట్ ని తీసుకున్నాను. మీరు కావాలంటే స్టార్ గుర్తుతో ఉన్న బిల్లతో కూడా చేసుకోవచ్చు. ముందుగా ఈ బిల్లను జంతుకుల గొట్టంలోకి వేసుకొని కొంచెం ఆయిల్ ని గొట్టం చుట్టూ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ ని రాయడం వలన పిండి గొట్టానికి అతుక్కోకుండా ఈజీగా వదిలొచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న రాగిపిండి ముద్దలోంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ జంతుకుల గొట్టంలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈజీగా జంతుకులను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఒక క్లాత్ ను పరుచుకొని, ఫస్ట్ టైం జంతుకులను ట్రై చేస్తున్న వారి కోసం నేను ఇలా క్లాత్ మీద చూపిస్తున్నానండి. ఇలా క్లాత్ మీద వేసి చేయాలే కానీ రాని వారు కూడా చక్కగా భయపడకుండా వేసేసుకోవచ్చండి. ఇక్కడ ఒక్కొక్క జంతుకుని రౌండ్ షేప్ లో తిప్పుతూ మనకి ఏ సైజులో అయితే జంతుకులు కావాలో ఈ క్లాత్ మీద మనం ముందుగా వేసేసుకున్నామంటే త్వరగా అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక్కొక్క జంతుకును వేసుకోవాలి. ఈ జంతుకులు వేగాయని తెలియాలంటే ఈ జంతుకుల పైన ఉన్న నొరగ తగ్గిపోయిందంటే ఈ జంతుకులు అనేవి చక్కగా వేగిపోయినట్లే. ఇలా మిగతా జంతుకులను కూడా వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీరు జంతుకులను ఇలా క్లాత్ మీద కాకుండా ఆయిల్ లోని డైరెక్ట్ గా చేయాలనుకుంటే ఆయిల్ బాగా మరిగిన తర్వాత మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఆయిల్ లో డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. చూడండి, ఈ రాగి జంతుకులు ఎక్స్ట్రాగా ఎంత క్రిస్పీగా వచ్చాయో. పిల్లలకి ఆకలేస్తుంది అన్నప్పుడు అతి తక్కువ టైంలోనే హెల్తీగా ఈ రాగి జంతుకులను వేసి పెట్టేయచ్చు. మరి ఈసారి సంక్రాంతికి నార్మల్ గా చేసే పిండి వంటలు కాకుండా ఇలా పిల్లల కోసం హెల్తీగా చేసి పెట్టండి. పిల్లలకైతే ఈ రాగి జంతుకులు బాగా నచ్చుతాయండి, చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరి అన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.